స్తుతి అని ఒకటి ఉంటుంది. స్తుతి అన్న మాటకు అర్థం ఏమిటంటే అది ప్రార్థన కాదు. భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించినటువంటి కారణం చేత రోమాంచితమైతే, హర్షము పెళ్ళుబికితే, ఎంతో సంతోషం కలిగితే ఆ సంతోషం లోపల పట్టక వాగ్రూపంగా బయటికి వస్తే దాన్ని స్తుతి చేశాడు అంటారు. స్తుతి అంటే పుస్తకం పట్టుకొని ఏదో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, లేకపోతే నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ అది చదువుకోవడం స్తుతి కాదు. స్తుతి అన్న మాటకు అర్థం ఏంటంటే భగవంతుని యొక్క గుణములను అనుభవించడం వల్ల మీ నోటి వెంట రావాలి. నోటి వెంట వచ్చేటప్పుడు ఆ వస్తున్నది ఆగిపోవాలి మధ్యలో. ఒక బిందెని పంపు కిందకి పట్టుకెళ్ళి పెడితే నిండిపోయిన బింది ఇంకా నీరు పట్టలేక అంచుల వెంట జారిపోతే ఎలా జారిపోతుందో అలా భగవంతుని యొక్క గుణములు అనుభవంలోకి వచ్చి ఆనందము కలిగి ఆ ఆనందము లోపల పట్టక వాగ్రూపంగా బయటికి వస్తూ ఆగిపోయి కన్నుల వెంట ధారగా నీరు కారుతూ ఉండిపోయాడు అనుకోండి, అది స్తుతి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఎదురుగుండా సీతారాముల మూర్తులు ఉన్నాయి. ఎదురుగుండా సీతారాముల మూర్తులు పోని అలా విడిచిపెట్టండి. ఏదో శ్రీశైలమో ఎక్కడికో వెళ్ళాడు, సీతాదేవి ప్రతిష్ఠ చేసినటువంటి సహస్రలింగం ఉంది అక్కడ. ఆ సహస్రలింగానికి అభిషేకం చేసుకుంటున్నాడు. అభిషేకం చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది, మా అమ్మ సీతమ్మ ఈ లింగాన్ని ప్రతిష్ఠ చేసింది అంటే మా అమ్మ ఇక్కడికి వచ్చి నిలబడి మా అమ్మ అంత బరువు పట్టరాలేదని స్వామి హనుమతి ఇచ్చి ఉంటారు. పక్కనే నా తండ్రి రామయ్య నిలబడి ఉంటారు. మా అమ్మ తన చేతులతో ఈ శివలింగాన్ని పెట్టి ప్రతిష్ఠ చెప్పుంటుంది. మా అమ్మ ఇక్కడే నిలబడింది, మా అయ్య ఇక్కడే నిలబడ్డారు, వాళ్ళిద్దరి పాదాలు ఇక్కడే ఉండుంటాయి, పక్కనే మా స్వామి హనుమ నిలబడి ఉండుంటారు. మా అమ్మ పట్టుచీర కట్టుకుని ఉండుంటుంది. ఏమి నా తల్లి సీతమ్మ, ఏమి మహాపతివ్రత, ఎన్ని కష్టాలు పడి కూడా పాతివ్రత్యాన్ని నిలబెట్టుకుని ఇన్ని యుగాలు దాటిపోయిన పూజలు అందుకుంటోంది. అబ్బా నా తల్లి ఇక్కడే నిలబడింది అని, నా కులదైవం శంకరుడు శివలింగంగా ఉన్నాడు, నా ఇష్టదైవం సీతారాములు ఇక్కడ నిలబడ్డారని భావన కలిగిందనుకోండి. ఇప్పుడు ఒక్కసారి ఈ కులదైవాన్ని ఇష్టదైవాన్ని కలిపి పాదాలు గట్టిగా కౌగలించుకునే అవకాశం వచ్చింది నీకు. ఇద్దరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు నువ్వు అకస్మాత్తుగా అభిషేకం చేస్తున్నవాడివి శివలింగం మీద ఒరిగిపోయి రెండు చేతులతో ఇలా గట్టిగా కౌగిలించేసుకుంటావు. చూసేవాడికి పిచ్చాడా వెర్రాడా ఏమిటా పని అనిపిస్తుంది. నీకు తెలిసి ఎందుకు కౌగిలించుకున్నావు. ఆ కౌగిలించుకున్నప్పుడు నీకు రోమాంచితమైపోయి ఆ శివలింగం మీద తలపెట్టి రామచంద్రమూర్తి పాదాలు సీతమ్మ పాదాలు నీ చేతులకు తగులుతుంటే నువ్వు పరవశించిపోతూ అబ్బా నా తల్లిదండ్రులు, ఏమి ఆనందం, నా జీవితంలో అమృతక్షణం అని పొంగిపోతూ నువ్వు అప్పటి వరకు ఏది చెప్తున్నావో అది నోటి వెంట ఆగిపోయి కన్నుల వెంట నీటి చుక్కలు ఇలా పడితే అది ఏడుపు కాదు, ఆనంద భాష్పాలు. ఒళ్ళు గగురు పొడిచి నిలబడిపోయి ఆ ఆనందంలో ఒక్కసారి కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్ సమర్థస్య కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని ఆ సీతారాముల గుణగణములను స్తోత్రం చేశావు. అది పరవశించిపోయి అబ్బా మా తండ్రి అంతటి వాడు, మా తల్లి అంతటిది అన్న పొంగుతో ఇలా కూర్చోకుండా ఇలా రెండు చేతులు ఎత్తి సంతోషంతో చేశావే, అది స్తుతి.